అసలు మనం ఎందుకు చదువుకుంటున్నాం? చివరికి ఒక జాబ్ కొట్టాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, అంతేనా? మరి నువ్వు ఎందులో సెటిల్ అవ్వాలనుకుంటున్నావో నీకు క్లారిటీ ఉందా? ముందు అది కావాలి. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. చాలా మంది ఇంజనీరింగ్ చేసి దానికి సంబంధించిన జాబ్ కాకుండా ఏది దొరికితే అది చేస్తున్నారు. ఉద్యోగాలు లేక కాదు, అవి అందుకునేంత క్వాలిఫికేషన్ లేక. అందరూ చదివే ఇంజనీరింగే కదా, మళ్ళీ క్వాలిఫికేషన్ ఏంటి అంటారా? ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే ఇంజనీరింగ్ ఒకటి మాత్రమే సరిపోదు. వాళ్ళ కంపెనీకి కావాల్సిన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ కూడా నీకు తెలిసుండాలి. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. 10th తర్వాత నువ్వు ఏ కోర్సు తీసుకున్నా వాటితో పాటు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇంగ్లీష్ నీకు ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలి. నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇదే నీకు బ్రహ్మాస్త్రం. నువ్వు సెటిల్ అవ్వాలనుకునే జాబ్ గురించి నీకు ఆల్రెడీ ఐడియా ఉంటే దానికి సంబంధించిన కోర్స్ ఏదైనా ముందే నేర్చుకోవడం బెటర్. అప్పుడు జాబ్ ఇంకా తొందరగా వచ్చే ఛాన్సులు ఉంటాయి.